స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. గత నెల రోజుల నుంచి కాకినాడ జిల్లాలో రకరకాల హడావుళ్ళు, డైవర్షన్ మీటింగ్స్ ఇవన్నీ చూస్తున్నాం. జగన్ గారి ప్రోగ్రాం నర్సీపట్నంలో ఉంటే పిఠాపురంలో ప్రోగ్రాం పెట్టుకోవడం, డిప్యూటీ సీఎం గారు నాకు 100 రోజులు టైం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇవన్నీ చూసాం మనం. సార్, డిప్యూటీ సీఎం గారు మీకు 100 రోజులు అవసరం లేదు, వారం రోజుల్లో పరిష్కారం అయ్యి ఒప్పందం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్తో చేసుకుని ఉన్నారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు పనులు కూడా అయ్యాయి. ఎందుకంటే ఆ ఒప్పందం సమయంలో నేను కూడా అందులో ఒక భాగస్వామిని. ఎందుకంటే జగన్ గారికి వివరించి చెప్పి, ఎందుకంటే ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న హ్యాచరీ ఓనర్స్ అందరినీ కూడా నేను జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత చాలా ఆలోచించారు ఆయన. డైరెక్ట్గా 20,000, ఇండైరెక్ట్గా 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఒక పరిశ్రమ వస్తుందని ఇంకో పరిశ్రమను మనం ఇబ్బంది పెట్టకూడదు కదా రాజా అని చెప్పేసి ఆయన చాలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన ఇదే కంపెనీస్తో ఒక ఒప్పందం చేసుకుని ఆ కంపెనీస్ని 2 పైప్ లైన్స్ పెట్టి ఒక 30 కిలోమీటర్ల దూరం పాటు ఈ వాటర్ని తీసుకెళ్ళిపోయేలాగా ఒక డిజైన్ తయారు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హ్యాచరీస్ కానీ వీటికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఓ 30 కిలోమీటర్ల పాటు వాటర్ దూరంగా తీసుకెళ్ళిపోయి అక్కడ వాటర్ అక్కడ డంప్ చేసే విధంగా ఆయన ఈ పొల్యూటెడ్ వాటరు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి అక్కడ డంప్ చేసే విధంగా 30 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి డంప్ చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేసి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. దానికి ఒక నిష్పత్తిలో ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా, ఆ డబ్బు కూడా ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఒక్కసారి వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో కొన్ని సర్వేలు కూడా ఆ రికార్డ్స్ అన్నీ తెప్పించుకుని ఇదే ప్రైవేట్ కంపెనీలతో మీరు ఇన్వెస్ట్ చేయించి ఆ పైప్ లైన్ వేయించి 30 కిలోమీటర్ల దూరం పట్టుకెళ్ళిపోతే అక్కడ సమస్య సాల్వ్ అయిపోద్ది. ఆ మత్స్యకారులకు ఉన్న సమస్య సాల్వ్ అయిపోద్ది. దయచేసి ఆ రకంగా కొద్దిగా ఆలోచించండి. అంతేగాని 1 గంట ఈవెంట్ మేనేజ్మెంటో లేకపోతే 2 గంటల ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు. అక్కడ మమ్మల్ని విమర్శించినా ఇంకోళ్ళని విమర్శించినా కలిసి వచ్చేది ప్రజలకి ఏంటి ఉపయోగం? ప్రజలకు ఉపయోగపడింది ఇది. జగన్ గారు ఆలోచించి ఏమైతే ఆలోచించారో అది ప్రజలకు ఉపయోగపడింది. ఈ కోర్సులో ఉన్న హ్యాచరీ ఓనర్స్ అందరితోనే ఆయన సీఎంఓలో కూర్చుని ఏదైతే ఆలోచన చేసి జాగ్రత్తగా ఈ డెసిషన్ తీసుకున్నారో అది ఆ ఒప్పందం రూపాయి గవర్నమెంట్కి ఖర్చు ఉండదు. ఆ కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు. ఆ వాటర్ దూరంగా వెళ్ళిపోద్ది బయటికి. దాని మీద ఆలోచన చేయండి. అదేవిధంగా లూలు, వేలాది ఎకరాలు లూలుకి అప్పనంగా రాసిచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఏ రాష్ట్రంలోనూ చూసుకోండి, భారతదేశంలో కానీ మలేషియాలో కానీ, మలేషియాలో కూడా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎవరైనా లూలు వారు కేరళ నుంచి వెళ్తారు. కేరళ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు. ఫ్లోర్ మేనేజర్ అయితే మ్యాక్సిమం 40,000, సేల్స్ మ్యాన్ అయితే 18,000, 20,000 కూడా కాదు లూలులో జీతాలు. సేల్స్ మ్యాన్ లెవెల్స్ని ఫ్లోర్ మేనేజర్ని మరి 99 పైసలు అంటున్నాడు. ఓ చిట్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నాడు, సత్వా రియల్ ఎస్టేట్ ఇస్తున్నాడు, వేలాది మందికి ఉపాధి అంటున్నాడు. ఎన్నాళ్ళు ఉంటుంది రియల్ ఎస్టేట్ కంపెనీ? ఓ బిల్డింగ్ కడితే ఓ సంవత్సరంన్నర ఉపాధి ఉంటుంది. ఎవరికి? మేస్త్రులకి, కూలీలకి, సెంటరింగ్ మేస్త్రులకి. ఆ తర్వాత ఉపాధి ఉండదు. ఆడు కట్టిన అన్నీ అమ్మేసుకుని పట్టుపోతాడే. మరి వాళ్ళకి ఎందుకు అలాగా? వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు 99 పైసలకి ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా? అది విజనా? ఎన్టీ రామారావు గారు అనేవారు, నా అల్లుడు ఔరంగజేబ్ లాంటోడని. ఎన్టీ రామారావు గారు నా అల్లుడు ఔరంగజేబ్ లాంటోడని అనేవారు. అంటే ఆయనకి ఇంకంతకన్నా దుర్మార్గుడితో పోల్చడానికి ఇంకోటి లేడు, అంతకన్నా దుర్మార్గుడు మన భారతదేశ చరిత్రలో.
లేదా ఉంటే ఆయనతోనన్నా పోల్చినేమో. ఇంకా అంతకన్నా దుర్మార్గుడు లేక ఔరంగజేబు లాటోడు అని అన్నాడు అనమాట పాపం ఆయన, పెద్ద ఆయన నిజమని నిరూపించుకుంటున్నాడు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 1947 ముందు పరిపాలన టైంలో బాగా అణిచివేతకు గురయ్యాం, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కొన్ని 99% ఇబ్బంది పెట్టినా 1% సంస్కరణలు వాళ్ళు తీసుకొచ్చారు. వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చిందే పేద ప్రజల వైద్యం కోసం. వాళ్ళకి మినిమం చిన్న కన్సర్న్ ఉంది, పేద ప్రజల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాటు బ్రిటిష్ వాళ్ళకి కూడా కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం తెచ్చిన ఈ మెడికల్ కాలేజీలన్నీ 100 రూపాయలకి ఎకరం 100 రూపాయలు చొప్పున 66 సంవత్సరాలు 33 + 33 66 సంవత్సరాలకి కట్టబెట్టేస్తున్నాడు. మినిమం మనిషి కన్సర్న్ లేకపోతే ఎలాగా? ఆరోగ్యశ్రీ ఏమైంది ఈరోజు? ఇప్పుడే నేను చిన్న సాయం చేసి వచ్చాను మా వైస్ సర్పంచ్కి, బలహీనుడు, మినిమమ్ నీరసం చేస్తే ఖర్చు పెట్టుకోలేని మనిషి, సడన్గా నీరసం వచ్చింది, ఖర్చుకి డబ్బులు లేవు. అందరినీ అలాగే ఆదుకోలేరు కదా ఎవరిని. రాజశేఖర రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ అది. మీ పేరు పెట్టుకోండి, 10 సార్లు పెట్టుకోండి, చంద్రబాబు 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 ఆరోగ్యశ్రీ అని కంటిన్యూ చేయండి ప్రోగ్రామ్ని. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టండి, శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి. ఏం మెయింటైన్ చేస్తారో తెలియదు. ఒక హత్య జరిగితే ఒక మనిషి 3-4 సార్లు ఫాస్టర్ కారు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఎక్కించి తొక్కెత్తే నెల్లూరు జిల్లాలో అది బయటికి రానిరా, ఏ మీడియాలోని బయటికి రానిరు, అణగదొక్కేస్తారు. తీరా అయ్యో పాపం అని చెప్పేసి కొంతమంది వెళ్తే దానికి మళ్ళీ కులం రంగు. మీరు మొట్టమొదటి రోజే రెస్పాండ్ అయితే ఏ రంగు రాదు కదా దానికి. మీ డ్యూటీ మీరు చేస్తేనే అయ్యో పాపం వెళ్ళిన వాళ్ళ మీద మళ్ళీ కులం రంగు, రాజకీయ రంగు. 18 రోజుల వరకు రెస్పాండ్ అవ్వలేదు. 20 రోజులు పోయిన తర్వాత హోంమంత్రి గారు వెళ్ళారు, నారాయణ గారిని, ఈ ఇష్యూ అంతా జరుగుతాయని. మళ్ళీ దానికి కులం 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 అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. దయచేసి శాంతి భద్రతల మీద, వైద్యం మీద, విద్య మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఆస్ట్రేలియాలో 4 ఫోటోలు తీసుకుని స్పీడ్ బోట్లో ఏంటది క్యాట్ వాక్ చేసినట్టు చేస్తే, స్పీడ్ బోట్లో ఏంటండి అది నాకు అర్థం అవ్వలేదు. చర్చలట కంపెనీల గురించి, ఆ ఇంజిన్ సౌండ్కి చెవులు గొల్లడిపోతాయి. మనకి స్పీడ్ బోట్ ఎక్కినోడికి తెలుస్తుంది. అందులో చర్చింతారట. మనం మాట్లాడే మాటలే వినపడదు ఎవరికైనా. ఏటా చర్చలు ఏటా పబ్లిసిటీ ఏంటి? పెద్దలు మన మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు, పెద్దలు మాజీ ఎంపీ గారు, మన జోనల్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వంగా గీత గారు, నేను కలిసి ఈరోజు మేము ముందుకు వచ్చాం. కొన్ని అంశాలని మాట్లాడాల్సిన బాధ్యత మాపై ఉందనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఒక పాత సామెత ఉంది, ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా అది నా ప్రతాపమే అని చెప్పుకునే దానికి ఒక ముతక సామెత ఉంది. అవన్నీ మాట్లాడితే ఆ సామెతలు చెప్తే బాగోదేమో అని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు 2019-24 మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ కాలం ఉంటే 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది. ఆ 3 ఏళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారు ఆయన. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం, ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది. అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తున్నాడు.
దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. రకరకాల దొంగతనాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయట్లే. ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని ఒక సామెత. తండ్రి కన్నా 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. పచ్చి అబద్ధాలు. అసలు నోరు తెరిస్తే నిజం చెప్పడం అనేది ఈ తండ్రి కొడుకులకి అలవాట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబు ఒక శాపం ఉంది, ముని శాపం, నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోద్దని. అందుకే ఎప్పుడు ఈ నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు పాపం ఎక్కడున్నాడు ఆయన చెప్పేవాడు. అలాగా ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలే. అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు కృషి చేస్తే ఇప్పుడు దాని పేరు మార్చి ఆ గూగుల్ ఏదో తానే తెచ్చానని చెప్పి ఒక స్టోరీ అల్లి అసలు ఇతనే మైక్రోసాఫ్ట్ని గూగుల్ని కనిపెట్టినంత ప్రచారం చేస్తున్నారు. అసలు గ్రీన్ ఎనర్జీ అనేది ఈ దేశంలో దాన్ని గమనించి ఈ రాష్ట్రానికి ఒక హబ్బుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయనే తెచ్చినట్టు దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తాడు. అదొక క్రెడిట్ చోరీ. ఇంకా పంపుడు స్టోరేజు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ గారి హయాంలో నిర్మిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అసలు ఇవన్నీ వాళ్లే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు బిల్డప్. అంతకుముందు అసలు ఇక్కడ ఏమీ లేనట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య భూసేకరణ కూడా చేయలే. అయినా సరే 19లో ఎన్నికల ముందు హడావుడిగా కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనిపించాడు, ఏదో నేనే ఓపెన్ చేశానని. కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు ఆ కేసులు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్రెడిట్ చోరీ ఈయనే. ఇది కాకుండా కొప్పర్తి, ఓరకల్లు, క్యారిడర్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ SCZ సెర్జ్ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బాంధవుడిలాగా ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వాములు అసలు చాలా 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 గొప్ప వ్యక్తుల కింద గొప్ప నాయకత్వం ఇస్తున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తారు. ఈ సందర్భంలో మా ముగ్గురికి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ పచ్చి అబద్ధాన్ని వండి వారుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దానికి వంతపాడి ఇదేదో నిజమని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా ఫేక్ ఫ్యాక్టరీకి మేము నిజాలు చెప్పాల్సిన బాధ్యత తప్పట్లే. అసలు SCZ చరిత్రలోకి వెళ్తే ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు ఏదో కొత్తగా SCZ భూములు రైతులకి వీళ్ళే తిరిగిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం చేసుకుంటారు కదా. మేము అడుగుతున్నాం సూటిగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సభలో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకి ఎక్విజేషన్ కాని భూములన్నింటినీ కూడా తిరిగి అప్పగిస్తాము అని ఒక మాట ఇచ్చి ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన క్యాబినెట్లో ఉన్న నన్ను చైర్మన్గా ఒక కమిటీని నియమించి ఆ కమిటీ పలు దఫాలుగా రైతులతో, రైతు ప్రతినిధులతో, అధికారులతో, కంపెనీలతో సమావేశాలు ఇక్కడే కాకినాడ కలెక్టరేట్లోను, రాజమండ్రిలోను, సచివాలయంలో, తాడేపల్లిలోనూ పెట్టి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి దీనికి ఒక తుది రూపం తీసుకొచ్చి జియో నెంబరు 158ని విడుదల చేశాం. ఈ జియో నెంబర్ 158 ఎప్పుడు ఇచ్చాము? 6 జూలై 2021. దానికన్నా ఈ 6/7/2021 ఇచ్చిన ఈ జియో ఏంటంటే ఇది ఉచితంగా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఈ 2180 ఎకరాలు వెనక్కి ఇవ్వడానికి ఇచ్చిన జియో. దీంతోపాటు ఈ మొత్తం ఈ భూముల్ని వెనక్కి ఇవ్వడానికి ఉద్దేశించింది జియో నెంబర్ 12.
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనూ తుని నియోజకవర్గ పరిధిలో ఉన్న భూముల్ని తామేదో రైతులకు వెనక్కిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది కదా. దానికి ఏమి ఇచ్చారు వాళ్ళు అంటే ఒక మెమో ఇచ్చారు. ఆ మెమో నెంబర్ ఎంతంటే రెవెన్యూ 01 REGS2 MISC/88/2021 డేటెడ్ 14/10/2025. ఇందులో ఏం రాశారో తెలుసా? 2021 జూలై 6వ తేదీన ఇచ్చిన జియో నెంబర్ 158ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ భూములు వదిలేస్తూ రైతులకి తిరిగి అప్పగిస్తూ జియో ఇచ్చిందో ఆ కండిషన్స్ని అమలు చేయండి అని మెమో ఇచ్చింది. బహుశా అర్థమైంది అనుకుంటున్నా. వీళ్ళు ఇచ్చిన మెమో ఏంటంటే జగన్ గారి జియోని అమలు చేస్తూ మెమో, అంతేగాని వీళ్ళేం జియో ఇవ్వలే. అంటే అర్థం ఏంటి? భూములు ఎవడు వదిలేసినట్టు, భూములు ఎవరు కాపాడినట్టు రైతులకి? 2180 ఎకరాలు ఆ రోజు కాపాడక ముందు, ఏదైతే రైతులకి ఇవ్వడానికి ముందు, అసలు 2003 నుంచి చరిత్రలోకి వెళ్తే ఎంత అరాచకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బిహేవ్ చేసిందంటే చెప్పక్కర్లే. ఎవరైతే సజ్జ పోరాట కమిటీ ఉందో ఆ నాయకుల్ని గృహ నిర్బంధాలు చేశారు. ఆ గ్రామాల్లో పోలీస్ పికెట్లు పెట్టారు. నోరెత్తిన వాళ్ళందరినీ కూడా జిఎంఆర్ నాయకత్వంలో, కేవీరావు నాయకత్వంలో అణగదొక్కారు. సెంట్రల్ కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో బాత్రూములు గడిగించారు మాతో అని చెప్పి ఆ రోజు పోరాట కమిటీ నాయకులే పలు దఫాలు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అదే వరవడిలో మొదటేమో ఒక మాట చెప్తాడు అధికారంలోకి వచ్చి రాకముందు చంద్రబాబు. 2012లో వచ్చి ఏరువాక సాగాడు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తానని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే జిఎంఆర్కి కొమ్ము కాసి వాళ్ళకి జీ హుజూర్ అని వాళ్ళు ఏం చెప్తే అది ఆ జిఎంఆర్ కేవీరావుకి తొత్తులాగా పనిచేశాడు. 2014 భూములు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు వెనక్కి ఇవ్వలేకపోయాడు ఏరువాక సాగినవాడు? పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు కొద్ది కాలం పనిచేసినప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆర్డర్ ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్న పంచాయతీలకి అధికారాలు ఏముండవు, ఓన్లీ సజ్జకే అధికారాలు ఉంటాయి, తీర్మానాలు కూడా అక్కర్లేదని. అంత దుర్మార్గంగా పనిచేసి రైతులు మా భూములు మాకు ఇచ్చేయమని పోరాటాలు చేస్తుంటే పోలీసులు ఒక నక్సల్స్ ప్రాంతంలో ఏ విధంగా అయితే దమనకాండ సాగిస్తారో అంత దుర్మార్గంగా లాఠీచార్జీలు చేసిన సంఘటనలు మర్చిపోలేదు ఎవడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి 2020లోనే ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. కమిటీని నియమించి 2021లో సంవత్సరంలోనే దానికి సంబంధించి అప్పగిస్తూ ఒక జీవో తీసుకొచ్చాం. ఆ జీవోలో చాలా అంశాలు ప్రస్తావించాం. కొన్ని గ్రామాలు అప్పటికి ఎక్విజేషన్లో చేసిన కొన్ని గ్రామాలని వదిలేశాం. ఉదాహరణకి శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రాఘవరామపురం, ఈ గ్రామాలన్నీ కూడా ఎక్విజేషన్లో ఉంటే ఆ గ్రామాలన్నింటినీ కూడా ఎక్విజేషన్ తొలగించాం. ఇవాళ గ్రామాలు నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు అక్కడ ఎస్సీజేట్ రావడమే ముఖ్యం, మీ జీవితాలు ఎలా పోయినా పర్వాలేదు అనుకున్న చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ వచ్చి ఏదో ఇప్పుడు ఆయన చేసినట్టుగా ఆయన కూటమి నాయకులు కలిపి ప్రచారం చేసుకుంటే ఏం చెప్తాము, ఎలా చెప్పాలో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ కూటమిలో ఇవాళ భాగస్వాములుగా ఉన్న చాలామంది నాయకులకి వాస్తవాలు తెలుసు. తెలియక మాట్లాడితే మేము చెప్పొచ్చు, తెలిసే మాట్లాడుతుంటే ఇంకెలా చెప్పాలి?
జగన్ గారు ఇవాళకి కాదు ఏ వాళ్ళకైనా సరే హిస్టారికల్ లీడర్, ఎస్సీజెడ్కి సంబంధించి చారిత్రాత్మక నాయకుడిగా మిగిలిపోతాడు. 16 రాష్ట్రాల్లో ఎస్సీజెడ్ కేసులకి జగన్ గారు ఇక్కడ భూములు ఎస్సీజెడ్ నుంచి తొలగించిన కేసే ఆధారంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వదిలేయగలేంది మీరెందుకు వదలరు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మేము వెనక్కి ఇచ్చిన భూముల్ని మళ్ళీ మేము ఇచ్చామని చెప్పుకోవడం కాదు, చిన్న టెక్నికల్ రీజన్తో మొత్తం 2180 ఎకరాల్లో సుమారు 1000 ఎకరాలు పైగా వైఎస్ఆర్ హయాంలోని రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. రైతులకి సర్వేలు చేసి భూములు అప్పగించేశారు, రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. మరొక 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. ఏమైంది అంటే ఆ టైంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రైమ్ వెర్షన్ 2.0ని తీసుకురావడంతో అక్కడ టెక్నికల్గా అది ఛార్జీ లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్లు తీసుకోకపోవడం వల్ల డిలే జరిగింది, సాఫ్ట్వేర్ డిలే. ఈ క్రమంలో ఆ 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, కానీ రైతుల చేతిలోనే ఉన్నాయి. కానీ దాన్ని ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అదే ఉచిత రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఇచ్చి మొత్తం భూములన్నింటినీ మేమే తీసేసామన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు మేము ఇచ్చిన 158 జీవోలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని ఆ రోజు కేబినెట్ తీసుకుంది. కమిటీ సిఫార్సు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందని చట్టం కూడా చేశారు. ముందు దాన్ని అమలు చేయించండి, దాన్ని అమలు చేయండి ఫస్ట్. అలాగే ఆ రోజు ఎస్సీజెడ్ కేసులు మొత్తం ఎత్తేసాం. కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు హయాంలో. కేసులు తీసింది ఎవరు? జగన్ గారి హయాంలో. ఇంకా ఏదైనా ఉంటే ఇప్పటికీ 4-5 కేసులు తీయలేదని తిరుగుతూ ఉన్నారు. ఆ కేసులు ఎత్తండి ఫస్ట్. ఎందుకంటే టెక్నికల్ రీజన్ వల్ల, పోలీసు సహకరించకపోవడం వల్ల ఎక్కడైనా ఉండిపోతే ఆ కేసులు తీయండి. అదేవిధంగా అక్కడ వందలాది హ్యాచరీస్ ఉన్నాయి. ఆ హ్యాచరీస్ని కాపాడడం కోసం, పొల్యూషన్ సముద్రంలో కలవకుండా ఉండడం కోసం కూడా ఆ జీవోలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే కాకుండా అక్కడ దివీస్ అనే ఒక సంస్థ ఏర్పాటు అవుతుంది. ఈ సంస్థ కాలుష్యాన్ని నియంత్రించుకోవాలి. ఒకవేళ కానీ ఆ వాటర్ని సముద్రం వదిలితే అక్కడ మత్స్యకారులకి ఉపాధి నష్టం జరుగుతుంది. అదేవిధంగా దివీస్ వల్ల హ్యాచరీలు నష్టం జరుగుతాయి. కాబట్టి దీన్ని ప్రాసెస్ చేసుకుని ప్యూరిఫై చేసి ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలనేది కూడా ఆ రోజు మనం ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, చాలా జాగ్రత్తలు తీసుకుని దీన్ని ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా దివీస్ తీసుకున్న అసైన్డ్ భూమికి దివీస్ 3 లక్షలు మాత్రమే ఇస్తే 10 లక్షలు ఇవ్వాలని జగన్ గారు ఆదేశించి ఆ కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం అసైన్ ల్యాండ్స్ కూడా ఎకరానికి 10 లక్షలు ఇప్పించిన మాట అబద్ధమా అని అడుగుతున్నాను నేను. ఈ విధంగా మొత్తం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని గ్రామాలే వదిలిపెట్టి మేము ప్రభుత్వంలో ఉండగా కార్యక్రమం చేస్తే ఇప్పుడు వచ్చి మీరేదో చేసినట్టుగా మీ ఎల్లో మీడియాలో పెద్ద ప్రచారం చేస్తున్నారు. మొన్న కూడా 2024 డిసెంబర్లో మేము ముగ్గురం రైతు సంఘ ప్రతినిధులు ఇంకా ఇతర నాయకులు, పోరాట కమిటీ నాయకులతో కలిపి ఒక ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టాం. పెట్టినప్పుడు కూడా చెప్పాం, ఈ మొత్తం దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న జిఎంఆర్కి, కేబీ రావుకి సహకరించడమే కారణం. మీకు జిఎంఆర్ మీద విచారణ వేయించండి. ఎందుకంటే భూములు రైతుల దగ్గర ఉండగానే ఆ రికార్డుల్ని బ్యాంకుల్లో పెట్టి ఐసిఐసిలోను ఎల్ఐసిలోను పెట్టి 2500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు జిఎంఆర్ కంపెనీ. రైతులకి 3 లక్షలు ఇచ్చి అవి ఇంకా రైతులు నుంచి వాళ్ళ దఖలు పడకముందే వీటిని బ్యాంకుల్లో పెట్టి 2500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు.
అలాగే కేవీ రావు గారు కూడా ఇంచుమించుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రైతుల భూముల మీద 600 కోట్లు అప్పు తెచ్చారు. అప్పుడు ఎవరు సహకరించింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. వాటి మీద ఎందుకు విచారణ చేయరు మీరు? ఈ జిఎంఆర్ రైతుల భూములు తాకట్టు పెట్టుకుంటే, ఈ కేవీ రావు రైతుల భూములు తాకట్టు పెడితే రైతుల్ని రోడ్డు మీద పడేసి అడిగినందుకు మీరు సెంట్రల్ జైల్లో పెట్టి నెలల తరబడి హింసిస్తే, బాత్రూములు కడిగిస్తే జగన్ గారు వచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారం భూములు నేను వెనక్కిస్తానని ఇస్తే ఆ క్రెడిట్ మీరు కొట్టేద్దామని ఇప్పుడు ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కొత్తగా ఏమైనా చేయండి. ఇప్పుడు 2180 ఎకరాలు మేము వదిలేసాం కదా మా హయాంలో. మీకు కూడా ఏమన్నా అవకాశం ఉంటే ఇంకో 2000 ఎకరాలు రైతులకు వెనక్కి ఇచ్చేయండి. ఇవేం చేయరు. ఎవడో పక్కోడు చేయాలి, ఆ పేరు మనం కొట్టేయాలి. అంత ముందు గవర్నమెంట్ చేసింది ఏదైనా మంచి ఉంటే మన అకౌంట్లో వేసుకోవాలి. ఎంతసేపు ఈ క్రెడిట్ చోరీ తప్ప మరో ఆలోచనే చంద్రబాబు నాయుడికి లేదని నేను చాలా గట్టిగా చెప్తున్నాం. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు 2019లో జనవరిలో, అంటే అధికారం కోల్పోయే ముందు 101 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీస్ రాయితీ ఇస్తూ ఇచ్చిన ఆదేశాల కార్యక్రమం ఇది. అంటే ఇప్పుడు 2019 ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంటే జనవరిలో 101 కోట్ల రూపాయలు ఆ రోజున్న కార్పొరేట్ కంపెనీకి మేలు చేస్తూ, ఆ డెవలప్మెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ, మినహాయింపిస్తూ ఇచ్చిన ఆదేశాల వార్తాంశం ఇది. ఇదే కాదు, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇదిగో కాకినాడ సెజ్కి ఆ రోజుల్లో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వాలనుకున్న మినహాయింపులకు సంబంధించిన వార్తాంశాలు. మా భూములు మాకు ఇచ్చేయండి అని పోలీసులు కాళ్ళ మీద పడ్డ రైతులు, పోరాట కమిటీ పెద్దలు ఇగో మా భూములు మాకు ఇచ్చేయండి అని తిరగబడితే పోలీసులు వాళ్ళని తీసుకుని పోతున్నారు. 144 సెక్షన్ 30 దాదాపుగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలు ఉంది ఆ ప్రాంతంలో. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, మీకు దమ్ముంటే ఆ సజ్జలో జరిగిన తప్పుల మీద ఇవ్వండి, యాక్షన్ తీసుకోండి. అంతేగాని రైతులకి భూములు జగన్ గారు వెనక్కిస్తే అదేదో మీ గొప్పతనం కింద ప్రచారం చేసుకోవడం అనేది అది మీకే సిగ్గుచేటు, నవ్వులు పాలవుతారు కూడా. ఇందులో ఏమీ దాపరకం లేదు. మేము ఇచ్చిన జీవోలోని ప్రతి అంశం మీ ముందు పెడుతున్నాం. ప్రతిదీ కూడా మా దగ్గర ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఇదిగో రైతులపై రాక్షసత్వం ఆ రోజుల్లో ప్రజాశక్తి పేపర్లో రాసిన వార్త ఇది. ఏం రాశారు చూడండి. కాకినాడ సెజ్ అన్నదాతలపై సర్కారు దాష్టికం, సిపిఎం జనసేన వైసీపీ నేతల సహా 150 మంది అరెస్ట్. మీరు ఎవడ భూములు ఎవడిచ్చినట్టు, ఎవడ పోరాటాలు చేసినట్టు? పెద్దలు ఆ రోజు స్థానిక తుని ఎమ్మెల్యేగా ఉన్న రాజా గారి మీద కేసులు పెట్టారు. మేము గ్రామాల్లోకి వెళ్తుంటే అసలు వందల మంది పోలీసులు నిరంతరం నిఘా. వెళ్తే గ్రామాల్లో ఏడుస్తూ ఉండేవారు, ఇక ఈ ఊరు ఉండదంట, ఈ ఆలయం ఉండదంట, లేకపోతే ఈ చెరువు ఉండదంట అని మహిళలు వచ్చి ఏడుస్తూ ఉండేవారు. అలాంటిది ఆ గ్రామాలన్నీ వదిలేసాం. మీకు ఇంకా తెలుసా, ఇదే పెద్దలు, అదే జిఎంఆర్ అని కంపెనీ శ్మశానాలను కూడా ఎక్విజేషన్ చేసింది. చెరువులు, పొంతలు, వాటన్నిటిని కూడా మినహాయించి ఇచ్చాం. మీరు చూసుకోండి, 158 జీవో తీసి చూడండి. ఎవరిచ్చారు మినహాయింపులు? జగన్ గారు ఇచ్చారు. అయినా సరే ఈ క్రెడిట్ అంతా నాదే 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 అని చెప్పి అలా ప్రతిరోజు మీరు పచ్చి అబద్ధాలు వండి వార్చడమేనా? కనీసం కొంచెం అన్న విజ్ఞత ఉండద్దా? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.